నమస్కారం. నా పేరు డాక్టర్ కె తామరవేణి కలమల్ల. నేను ప్రొఫెసర్గా ఓబీజీ డిపార్ట్మెంట్ విబిఎంసి అంటే విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే హిస్టరెక్టమీ. హిస్టరెక్టమీ అంటే మామూలుగా స్త్రీలలో చేసే ఆపరేషన్. ఇది గర్భసంచిని ఆపరేషన్ ద్వారా తొలగించబడడం. దీనికి కాజెస్ ఏంటంటే ఎందుకు తొలగించబడుతున్నాం, అది చాలా ముఖ్యమైన విషయం. మామూలుగా స్త్రీలకి ఋతుక్రమం అనేది క్రమంగా ప్రతి నెల వస్తూ ఉంటుంది. దానిలో ఏమైనా అవాంతరాలు జరిగినప్పుడు ఈ ఆపరేషన్ చేయబడుతుంది. దీనికి ఇండికేషన్స్ ఏంటంటే దేనికి చేస్తారంటే, ఒకటి అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ అంటే క్రమంగా రాకపోవడము ఒకటి. రెండవది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా ఋతుక్రమం రావడం. మూడవది ఓవరియన్ ట్యూమర్స్, ఫైబ్రాయిడ్స్ అంటే ట్యూమర్స్ ఇన్ యూటరస్, అండ్ ఎండోమెట్రియోసిస్, అడెనోమయోసిస్, క్యాన్సర్స్ అంటే క్యాన్సర్ యూటరస్లో రావచ్చు, ఓవరీలో రావచ్చు, మిగతా ట్యూబ్స్లో రావచ్చు, అంటే కార్సినోమా సర్విక్స్లో రావచ్చు, కార్సినోమా ఎండోమెట్రియం రావచ్చు. ఇవన్నీ ఇలాంటి వాటిల్లో తప్పకుండా హిస్టెక్టమీ చేయబడుతుంది. ఇది అందరికీ చేయాలని నియమం ఏమీ లేదు. ఇది ఏజ్ని బట్టి 40 years అబోవ్, 40 years బిలో 40 years వరకు ఇలాంటిది ఏమన్నా వస్తే ముందు మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఫిట్ ఫర్ సర్జరీయా లేదా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే హార్మోనల్ థెరపీ ఇచ్చి దాని ద్వారా వాళ్ళకు వచ్చే సాధక బాధకాలు అన్నీ తీర్చేస్తాం. తర్వాత మామూలుగా 40 years ముందు వచ్చే వాళ్ళకి హార్మోనల్ థెరపీ ఇచ్చి ఆ రోగాన్ని అనేది మేము తక్కువ చేస్తాం. లేదు అంటే దానివల్ల కూడా తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్కి వెళ్తాం. అబోవ్ 40 years ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ చేసి ఉంటారో ఇలాంటి డిజీజెస్ వస్తే తప్పకుండా వాళ్ళ సర్జరీ అనేది అవసరం అవుతుంది. ఈ సర్జరీ ఎలా చేస్తాం, ఎన్ని టైప్స్ ఉంటుంది, నేను క్లుప్తంగా చెప్తాను. నెంబర్ 1, ఇది హిస్టెక్టమీ అన్న తర్వాత అబ్డామినల్ హిస్టెక్టమీ, వెజైనల్ హిస్టెక్టమీ అని 2 రకాలుగా ఉంటుంది. అబ్డామినల్ అంటే కడుపు ద్వారా యూట్రస్ని సర్జరీ ద్వారా తీసివేయడం అనేది. వెజైనల్ హిస్టెక్టమీ అంటే యోని ద్వారా ఆపరేషన్ చేసి యూట్రస్ని తీసివేయడం అనేది. సో ఇది కొన్ని టైప్స్ ఉంటుంది. అంటే టోటల్ హిస్టెక్టమీ అని, సబ్ టోటల్ హిస్టెక్టమీ అని, పాన్ సిస్టెక్టమీ అని, ఎక్స్టెండెడ్ సిస్టెక్టమీ అని, ఇవన్నీ ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం మామూలుగా చేసేది పాన్ సిస్టెక్టమీ అంటే అబ్డామినల్ హిస్టెక్టమీ విత్ బైలాటరల్ సాల్ఫింజో ఊఫరెక్టమీ అంటారు. అంటే యూట్రస్తో పాటు దాని పక్కన ఉన్న ట్యూబ్ని, తర్వాత దాని పక్కన ఉన్న ఓవరీని కూడా తీసేయడం. వీటి యాక్చువల్లీ అండ్ స్త్రీలలో ఉండేది పెల్విక్ ఆర్గనిజమ్స్ అంటే ఇవే, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీ. ఏ వ్యాధులు వచ్చినా కానీ వీటికే వస్తూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మేము ఇన్వెస్టిగేషన్స్ ముందు చేసుకుంటాం. మెయిన్లీ ఇన్వెస్టిగేషన్స్, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ కాకుండా ఇక్కడ స్పెషల్గా అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ, ఇంకా ముఖ్యమైనది ఫ్రాక్షనల్ క్యూరటాజ్ అని, ఇలాంటి అవాంఛితమైన కారణాలతోటి వాళ్ళు ఋతుక్రమం సరిగా రాకపోవడం వల్ల మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి అప్పుడే మేము నిర్ధారిస్తాం ఇది ఆపరేషన్ చేయాలా లేదా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ తోటి తక్కువ చేయాలా అనేది. సో ద కాజెస్ ఆఫ్ ద హిస్టెక్టమీ నేను చెప్పాను. అంటే ట్యూమర్స్ కానీ, కార్సినోమాస్ కానీ, అండ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, ఇలాంటివన్నీ ట్యూమర్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఎస్పెషలీ. నవేడేస్ ఇప్పుడు ఈ కాలంలో చాలామంది ఫైబ్రాయిడ్స్తో వస్తున్నారు. సో ఫైబ్రాయిడ్స్ అంటే ట్యూమర్స్ అనమాట, అంటే గడ్డలు అనేది యూట్రస్లో ఉంటుంది అనమాట. సో న్యాచురల్ బ్లీడింగ్తో వస్తుంటారు. సో ఇలాంటి కేసులు మేము చాలా చూస్తున్నాము. దాని తర్వాత కూడా అది కూడా కాకుండా కార్సినోమాస్, మ్యాలిగ్నెన్సీ కూడా రేట్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళని ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్ అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆమెని అంత మొత్తం అడ్మిట్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చాలా ముఖ్యము. అవన్నీ రొటీన్ ఇన్వెస్టిగేషన్ నేను చెప్పాను ఆల్రెడీ. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ అండ్ ఫ్రాక్షనల్ క్యూరటాజ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రాక్షనల్ క్యూరటాజ్ వచ్చిన తర్వాత అంటే ఏంటంటే యూట్రస్ని జస్ట్ మన భాషలో చెప్పాలంటే తెలుగు యూట్రస్ని కడగడం అనమాట. జస్ట్ దే విల్ వాష్ ద యూట్రస్ అండ్ మేము దాంట్లో వచ్చిన దట్ యూట్రస్ ఏమన్నా తునకలు అనేది వచ్చిన తర్వాత దాన్ని మేము హెచ్పిఈ అంటే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ పెథాలజీ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. పంపించిన తర్వాత బాండ్ దాన్ని పరీక్షించి
అది ఏమన్నా కార్సినోమానా లేదా మామూలుదా లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రిపోర్ట్ ఇస్తారు. అకార్డింగ్ టు ఆ రిపోర్ట్ని బట్టే మేము ఆపరేషన్ చేయాలా వద్దా అని నిర్ధారిస్తాం. సో ఇక్కడ నేను హిస్టెక్టమీ గురించి చెప్తున్నాను కాబట్టి ఆపరేషన్ గురించి మీకు వివరిస్తాను. ప్రీ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్, నథింగ్ బై మౌత్ అంటే పేషెంట్ ఖాళీ కడుపులో ఉండాలి. మర్నాడు చేసే ఆపరేషన్కి రాత్రి 10 గంటల నుంచి ఖాళీ కడుపుతో ఉండాలి. ఆమెకి సోప్ అండ్ వాటర్ ఎనిమా అనేది ఇస్తారు. రాత్రి 10 గంటలకు ఒకసారి, పొద్దున 6 గంటలకు ఒకసారి ఎనిమా అనేది ఇస్తారు. తర్వాత ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్, యాంటీ ఎమిటిక్స్ ఇస్తారు. తర్వాత అంతకన్నా ముఖ్యమైనది కన్సెంట్. ఆమె ఒప్పుకునేటట్టు ఆపరేషన్ ఆమెది, తర్వాత వాళ్ళ అటెండర్స్, వాళ్ళ హస్బెండ్ది సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. లీగల్ ఆస్పెక్ట్స్ కోసం మేము కన్సెంట్ అనేది తీసుకుంటాం. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లడ్ అనేది అరేంజ్ చేసుకోవాలి ముందే. బ్లడ్ అరేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్కి అన్నీ వాళ్ళ పేషెంట్ అటెండెంట్స్కి అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసి కేసు అనేది తీసుకుంటాం. కేసు తీసుకునే ముందు ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటంటే ప్యాక్ అంటే ప్రీ ఎనస్థెటిక్ చెకప్. అంటే ఎనస్థీషియా మత్తుమంది ఇవ్వాలి కాబట్టి మత్తుమంది డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసి ఆమె ఫిట్ ఫర్ ఎనస్థీషియా అంటే ఓకే, అప్పుడు మేము ప్రొసీడ్ అవుతామన్నమాట. సో ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎనస్థీషియా ఇస్తారు, స్పైనల్ కానీ జనరల్ కానీ, అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్. పేషెంట్ ఏ ఏజ్లో ఉంది, పేషెంట్కి ఇంకేమైనా రుగ్మతలు ఉన్నాయా, అవన్నీ ఆలోచించి వాళ్ళు టైప్ ఆఫ్ ద ఎనస్థీషియా అనేది మత్తుమంది డాక్టర్లు నిర్ణయిస్తారు. మత్తుమంది ఇచ్చిన తర్వాత మేము ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ వెళ్ళి ఆపరేషన్ మొదలు పెడతారు. ఆపరేషన్ అనేది అబ్డామిన్ ఆపరేషన్ కానీ వెజనల్ ఆపరేషన్ కానీ అన్నాను కదా. అబ్డామిన్ ఆపరేషన్ అంటే అబ్డామిన్ ఇన్సెషన్ ఇచ్చిన తర్వాత యూట్రస్ని తీసేయడం, యూట్రస్తో పాటు ట్యూబ్ని, ఓవరీస్ని పరిస్థితులను బట్టి, అంటే పేషెంట్కి ఏ డిజీజ్ ఉందో దాన్ని బట్టే యూట్రస్ని, ట్యూబ్ని, ఓవరీని కూడా తీసేస్తాం. తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్స్ మినిమల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. హెమరేజ్ ఉండొచ్చు, అండ్ ఇంజరీ టు ద బ్లాడర్, ఇంజరీ టు ద బౌల్స్, ఇవన్నీ ఉంటాయి. అండ్ అనెస్థీషియా ప్రాబ్లమ్స్ కూడా మినిమల్ ఉంటాయి. ఆఫ్టర్ ఆపరేషన్స్ పేషెంట్ని తిరిగి పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ని మేము చూసి దాన్ని బట్టి పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో ఒక 2 days పెట్టుకొని తర్వాత పేషెంట్ని వార్డ్కి షిఫ్ట్ చేసుకుంటాం. ఆపరేషన్స్ తర్వాత 3వ రోజు దాన్ని బ్యాండేజ్ తీసి మళ్ళీ దాన్ని ఒక డ్రెస్సింగ్ చేసిన తర్వాత 7వ రోజు కానీ 8వ రోజు కానీ పేషెంట్ పరిస్థితులను బట్టి పేషెంట్ బాగా ఉండి ఆ వూండ్ అనేది హెల్దీగా ఉంటే 7వ రోజు కానీ 8వ రోజు కానీ సూచర్ రిమూవ్ చేస్తాం. సూచర్ రిమూవ్ చేసిన తర్వాత వూండ్, మన ఆపరేషన్ చేసిన వూండ్ బాగా ఉంది, మంచిగా కుదురుకుంది, మళ్ళీ స్కార్ ఫార్మేషన్ అవుతుంది అన్న తర్వాత మేము పేషెంట్ని 8వ రోజు ఇంటికి పంపించేస్తాం. ఇంటికి పంపించేటప్పుడు విల్ గివ్ ద అండ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. బరువులు ఎత్తకూడదు 1 నెల 2 నెలలు. తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలా, స్మాల్ నడవడం, అవన్నీ మామూలుగా ఆమె పనులు ఆమె చేసుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత పేషెంట్ని మళ్ళీ మేము 2 వారాల తర్వాత రమ్మంటాం. ఒకవేళ 2 వారాల లోపల ఆమెకి ఏమన్నా డిశ్చార్జ్ అంటే వూండ్ నుంచి మేము చేసిన ఆపరేషన్ సైట్ నుంచి ఏమైనా డిశ్చార్జ్ వచ్చినా, ఇంకేదైనా ఆమెకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా ఆమె ఎనీ టైం హాస్పిటల్కి వచ్చి చూపించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ అన్ని సకల సదుపాయాలు ఉన్న ఈ హాస్పిటల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చి ఈ సదుపాయాలన్నీ వినియోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.